శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమః. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము పారాయణము వ్యాఖ్యలో భాగంగా మనం గతంలో ఒక శ్లోకాన్ని చూసాం. కొంచెం అంతరాయం కలిగింది. మళ్ళీ ఈరోజు నుంచి అప్రతిహతంగా మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సుప్రసాద ప్రసన్నాత్మ విశ్వదృక్ విశ్వభుగ్ విభు సత్కర్త సత్కృత సాధు జన్నున్నారాయణో నరః. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. ఈరోజు మరొక శ్లోకాన్ని చూద్దాం. అసంఖ్యేయో ప్రమేయాత్మ విశిష్ట శిష్టకృత్యుచిః సిద్ధార్థ సిద్ధ సంకల్ప సిద్ధిదః సిద్ధి సాధనః. అసంఖ్యేయో ప్రమేయాత్మ అసంఖ్యేయ సంఖ్య లేనివాడు. శ్రీమన్నారాయణుడు సంఖ్య లేనివాడు అంటే అనేక రూపాలు అని అర్థం. భగవంతుడికి అనేక రూపాలు. భగవంతుడికి ఒక్క రూపం కాదండి. చాలామంది అంటుంటారు భగవంతుడు ఒక్కడే కదా. భగవంతుడు ఒక్కడే, కానీ రూపాలు 33 కోట్లు. అందుకే 33 కోట్ల దేవతలు అంటారు మనకు. దేవుడు ఒక్కడే అయినా కానీ ఆయన ఉనికి 33 కోట్ల రకాలు. ఎవరు ఏ దృష్టితో చూసినా ఆ దృష్టితో ఆ రూపంతో కనపడతాడు. కాబట్టి అసంఖ్యేయ, ఆయన రూపాలకు సంఖ్య లేదు. మనుషుల యొక్క వారి వారి మనస్తత్వాన్ని, వారి స్థితిని అనుసరించి ఏ రూపంలో కొలుస్తారో, ఏ రూపంలో భజిస్తారో వారికి ఆ రూపంలో దర్శనమిస్తాడు. భగవంతుడి యొక్క రూపం ఇది అని చెప్పడానికి వీల్లేదు. అసంఖ్యేయ, ఎందుకంటే అనంతమైనటువంటి శక్తిని మనం ఇది రూపము, ఈ శక్తి యొక్క స్థితి ఇది అని చెప్పలేము మనకు. ఇప్పుడు విద్యుత్ శక్తి ఉంది, కరెంటు. అసంఖ్యేయ, దాని శక్తిని మనం కొలవలేము. అది 0 బల్బులో చూస్తే 0 బల్బు వెలుగుతుంది, 50 వోల్టేజు వెలుగుతుంది, 100 వోల్టేజు వెలుగుతుంది, 500 వోల్టేజ్ వెలుగుతుంది. 500 వోల్టేజ్ బల్బు పెట్టుకున్నవాడు ఈ 500 వోల్టేజ్లోనే చూస్తాడు. దాని శక్తి అది. 1000 వోల్టేజ్ పెట్టుకున్నవాడు 1000 వోల్టేజ్లో చూస్తాడు. కరెంట్ ఒకటే, కానీ వివిధ రూపాల్లో. కరెంటుని ఫ్యాన్కు అనుసంధానం చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది, అంటే ఫ్యాన్ రూపంలో విద్యుత్ శక్తి ఉంది. ఏదో ఫ్రిడ్జ్ ఉంది, ఫ్రిడ్జ్కి మనం అనుసంధానం చేస్తే ఆ రూపంలో విద్యుత్ శక్తి ఉంది. మిక్సీకి అనుసంధానం చేస్తే మిక్సీ రూపంలో విద్యుత్ శక్తి ఉంది. ఏది చేసినా కానీ ఆ రూపంలో విద్యుత్ శక్తి మనకు దర్శనమిస్తుంది. శక్తి ఒకటే, కరెంట్ ఒకటే, కానీ అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. అది మనం ఏ రూపంలో వాడుకుంటే అది. ఫ్యాన్ వేస్తే ఫ్యాను, ఏసీ అయితే ఏసీ రూపంలో, మిక్సీ వేస్తే మిక్సీ రూపంలో, గ్రైండర్ వేస్తే గ్రైండర్ రూపంలో, ఇంకేదో మిషన్ వేస్తే కోటాను కోట్ల మిషన్ నుంచి
జీరో బల్బు వరకు విద్యుత్ శక్తి తన రూపాన్ని ఇస్తుంది. అట్లాగే అనంతమైన శక్తి సంపన్నుడైనటువంటి పరమాత్ముడు ఎవరికి ఏ రూపంలో కావాలంటే ఆ రూపంలో దర్శనమిస్తాడు. కాబట్టి అసంఖ్యేయ దైవశక్తి ఒకటే అయినప్పటికీ దేవుడి యొక్క రూపాలు వేరు. ఆయన ఉనికి కోసము అనేక రూపాల్లో మనం ఆయన్ని ధ్యానం చేస్తాం. కాబట్టి అట్టి స్థితిలో ఉన్నటువంటి పరమాత్ముడు 33 కోట్ల రకాల శక్తిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. అందువల్ల దేవతలు ఎంతమంది అయ్యా మన సాంప్రదాయంలో అంటే 33 కోట్ల మంది దేవతలు అంటారు. ఆయన యొక్క శక్తిని ప్రసరించువాడు. ఆ శక్తిని ఆరాధించటానికి కావలసిన రూపాన్ని మనం సంతరించుకున్నాం. మనకు ఎక్కువ శక్తి కావాలి అంటే ఇప్పుడు కరెంటు ఎక్కువ వెలుతురు కావాలంటే పెద్ద వోల్టేజ్, తక్కువ సరిపోతుంది అంటే చిన్న వోల్టేజ్. అట్లాగే భగవంతుని ధ్యానం చేసి ఆయన శక్తిని ఆవహించుకోవడానికి కావలసినటువంటిది కావాలంటే పెద్ద రూపంలో ఆయన ఆరాధన చేస్తాం. అందుకే మహాదేవతలు, తర్వాత పరదేవతలు, తర్వాత శక్తి దేవతలు, నిత్య దేవతలు, కులదేవతలు, ఆరాధనా దేవతలు, ఇట్లా అనేక రూపాల్లో శక్తిని నిక్షిప్తం చేసుకొని ఉన్నాం. కాబట్టి అసంఖ్యేయ ఆయా రూపాలలో తన శక్తిని ప్రదర్శించినవాడు. అందుకే మనకు అందరూ దేవతలయ్యారు. రాముడి రూపంలో తన శక్తిని ప్రదర్శించాడు కాబట్టి రాముడు దేవుడు. కృష్ణుడి రూపంలో శక్తిని ప్రదర్శించాడు, కృష్ణుడు దేవుడు. ఇట్లా అనేక రూపాలు ఆయన. దైవ శక్తి ఒకటే, దేవుడి రూపాలు వేరు. అందుకే దైవాంశ సంభూతము అంటారు. దైవాంశ కలిగినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి జీవి కూడా శక్తి స్వరూపిణి కాబట్టి దేవతలుగా మనం కొలుస్తాం. దైవశక్తి పాము రూపంలో ఉంటే పాము దేవత అయింది మనకి. నాగదేవతను కూడా మనం ఆరాధిస్తాం. దాంట్లో విషపురుగు అని కాదు, మనకు శక్తి స్వరూపిణిగా మనం ఆరాధిస్తాం. దైవశక్తి అలా ప్రదర్శించాడు కాబట్టి మనకు పాము కూడా ఆరాధ్య దైవం. దైవశక్తిని వరాహ రూపంలో ప్రదర్శించాడు, వరాహము ఆరాధ్య దైవం. చేప రూపంలో ప్రదర్శించాడు, చేప ఆరాధ్య దైవం. ఇట్లా ఏ రూపంలో, జంతువు అనే కాదు, మనిషి అనే కాదు, ఏ రూపంలో దైవశక్తి ప్రదర్శింపబడుతుందో ఆ రూపాన్ని దైవంగానే భావిస్తాం. ఆది శంకరాచార్య రూపంలో మనకు దైవశక్తి ప్రదర్శించాడు కాబట్టి శంకరాచార్య మహాస్వామిని మనం దైవంగా భావిస్తాం. సాక్షాత్తు శంకరుడుగా మనం ఆరాధిస్తాం. ఇట్లా ఒకటి కాదు, ఏ రూపం కాక ఆయన యొక్క శక్తి ప్రదర్శింపబడుతుందో ఆ శక్తికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపాన్ని ఆరాధిస్తాం. అంటే అనునిత్యం ధ్యానించటానికి మనకు ఒక రూపం కావాలి. భగవంతుడు ఉన్నాడు, రూపము లేదు అని అనుకుంటే ఏ రూపకంగా మనం భజించాలి? కాబట్టి అసంఖ్యేయ, సంఖ్య అనేది లేదు ఆయనకి. అసంఖ్యేయ అప్రమేయాత్మ, అప్రమేయుడు అంటే చైతన్య స్వరూపం ఆయనది. ఆయన ఉనికిని ప్రదర్శిస్తాడు కానీ ఆయన రూపాన్ని, నిజమైన రూపాన్ని ఎవరు దర్శించలేదు. అనుష్ఠానం చేసిన రూపాన్ని మాత్రమే దర్శిస్తారు. దర్శనం అంటే మళ్ళీ ప్రత్యక్షంగా కనిపించిన సందర్భాలు ఏమీ లేవు.
ఎక్కడ. సరే, త్రేతాయుగంలో ఏమైనా మనకు కనిపించాడేమో, అది కూడా మానవాకారంలోనే కనిపించాడు తప్ప ప్రత్యేకంగా ఇది నా రూపము అని చెప్పిన సందర్భం ఏమీ కూడా లేదు. అయితే భగవంతుడి దర్శనము అనేది కేవలము భావన మాత్రం. ఆయన చైతన్య రూపాన్ని భజించటం వల్ల పొందే ఒక అనుభూతియే దైవం. తాదాత్మిక స్థితిలో భగవంతుడి యొక్క రూపాన్ని అనుభూతి చెందితే అదే భగవంతుడి దర్శనం. అందుకే అప్రమేయుడు. ఆత్మస్వరూపుడే అయినప్పటికీ ఆత్మకు అతీతమైనటువంటి చైతన్యము కలవాడు. అట్టి చైతన్యము ఉనికి మాత్రమే, ఉన్నాడు అన్న ఉనికి మాత్రం తెలుస్తుంది. ఆ ఉనికిని ఆరాధించటం వల్ల, భజించటం వల్ల, ధ్యానం చేయటం వల్ల మనకు ఆయన యొక్క అనుభూతి కలుగుతుంది. అనుభూతి కలగటమే భగవద్ దర్శనం. ప్రత్యేకంగా 4 చేతులు, శంకుచక్రాలు, గద, శారంగము ఇవన్నీ పట్టుకొని ప్రత్యక్షమైనటువంటి పరిస్థితి ఏదీ లేదు. ఆయన రూపాన్ని వర్ణించటమే. ఆ విధంగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క స్థితిని అనుభూతి చెందటమే ఆయన చైతన్యం. చైతన్య స్వరూపుడు కాబట్టి ఏమన్నారంటే అప్రమేయాత్మ, ఆత్మకు అతీతమైనవాడు, భావనామాత్రము చేత అనుభవైక వేద్యం. అనుభవించటమే, దేవుణ్ణి అనుభవించటం. దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక స్థితిని మానసికంగా ఆత్మపరంగా అనుభూతి చెందడమే భగవద్ దర్శనం. విశిష్ట, శిష్టుడు అంటే నియమబద్ధమైన జీవితాన్ని గడిపేవాడు. శిష్టుడు అంటే ఏమి నియమాలు అంటే వేదాన్ని ప్రామాణికంగా చేసుకొని ఆ నియమాలకు అనుగుణంగా జీవించువాడు శిష్టుడు. విశిష్ట, ఆయన విశిష్టుడు. శిష్టాచారాలకు భిన్నమైనటువంటి విశిష్టమైనటువంటి స్థితిని కలిగినవాడు. ఈ శిష్టాచారాలన్నీ కూడా వేదం ద్వారా ప్రామాణికమైనవి. ఎందుకు వేదం ప్రామాణికము అంటే వేద స్వరూపుడు భగవంతుడు అని చెప్పుకున్నాం. భగవంతుడు వేదస్వరూపుడు. అందులో వేదంలో సామవేదాన్ని ప్రత్యేకంగా నేనే అని చెప్పాడు పరమాత్మ. వేదము నా స్వరూపము, దాంట్లో ప్రత్యేకంగా నా ఆత్మ సామవేదం. వేదముల్లో సామవేదము నేనే అంటాడు. కానీ వేదస్వరూపం. తర్వాత అంటే సాహిత్య స్వరూపుడు. సాహిత్యమే పరమాత్మ. వాక్స్వరూపుడు. వాక్యే పరమాత్మ. అందుకే వాంగ్మయము అంతా కూడా భగవత్ స్వరూపం. అది ఊరికే వచ్చేది కాదు. భగవదంశం ఉంటేనే ఒక వాంగ్మయాన్ని సృష్టించగలుగుతాడు, లేకపోతే సాధ్యం కాదు. సాహిత్యాన్ని సృష్టించే కవులు కానీ, సాహితీకారులు కానీ భగవత్ దర్శనము, భగవత్ కృప ఉండాలి. భగవదంశం ఉంటేనే సాహిత్యాన్ని అవపోసన పడతాడు. కాబట్టి వేదస్వరూపమైనే కాబట్టి వేదంలో చెప్పినటువంటి విషయాలను తూచా తప్పకుండా అనుసరించేవాడు శిష్యుడు. దానికన్నా భిన్నమైనటువంటి ఆచార వ్యవహారాలు కలవాడు విశిష్టుడు. అందుకే విశిష్ట, మానవుడి కన్నా భిన్నమైనవాడు, జీవి కన్నా భిన్నమైనవాడు. ఏమిటా భిన్నత్వము? ఆయన శక్తిని ప్రదర్శించడమే భిన్నత్వం.
మానవుడి క్రియాస్వరూపుడు. తన శక్తిని పని ద్వారా చూపించటమే. మాయలు మంత్రాలు ఏం చేయడానికి వీల్లేదు. ఏ వ్యక్తికి మాయలు మంత్రాలు రావు. వాటిని అవపోసన పట్టలేడు. కలియుగంలో ఏ మానవుడికి మంత్రశక్తి మాయాశక్తి ఉండదు. అట్లా ఎవరైనా చెబితే అది శుద్ధాబద్ధం. వేదంలోనే చెప్పబడింది, ఏ మానవుడికి మాయలు మంత్రాలు ఉండవు. క్రియారూపంలో ఉంటాడు మనిషి. పని చేయటమే, కర్మని అనుభవించటమే, ఆ ఫలితాన్ని పొందటమే, అంతే. హాయిగా కూర్చొని ఏదో మంత్రం ద్వారా ఇది సిద్ధింపబడింది, అది వచ్చింది, ఇది వచ్చింది, మాయ చేత ఏదో మాయ చేశాడు, ఇది వచ్చింది, అదంతా మాయ. భగవంతుడు దీనికన్నా భిన్నమైనవాడు. ఆయన శక్తిని అంచనా వేయలేని స్థితే మాయ. మాయ అంటే ఆయన్ని మనం ఊహించలేం. ఆయన చర్యల్ని మనం ఊహించలేం కాబట్టి మాయ. ఏం అర్థం కావట్లేదండి, అంత మాయగా ఉంది అంటారు. అంటే ఏ విషయం కూడా తెలియని వాడు ఏంటంటే అంత మాయగా ఉందండి, ఇది జరిగిపోయింది, నేను అనుకోలేదు, అది జరిగింది, ఇది జరగలేదు, అంత మాయ. అంటే ఆయన మానవుడి యొక్క ఆలోచనకు అందని వాడు కాబట్టి మాయాస్వరూపుడు. మానవుడు క్రియాస్వరూపుడు. ఎంతసేపు పని చేయటమే, ప్రయత్నం చేయటమే. ప్రయత్నం మానవ ధర్మం. ప్రయత్నం పురుష లక్షణం. పురుషుడు అంటే ఇక్కడ అందరూ జీవి అని అర్థం. ప్రతి జీవి ఇక్కడ ఈ భూమి మీద పుట్టాడు అంటే ప్రయత్నం చేయటమే, కర్మ చేయటమే, పని చేయటమే, అంతే. మాయలు మంత్రాలు ఏవి కూడా అనుసంధానము కావు. మాయ చేత సృష్టింపబడింది, నా చేత ఈ మంత్రం చదవటం వల్ల ఈ వస్తువు వచ్చింది అన్నవాడు ఎవడు లేడు. తన మంత్ర జ్ఞానము ద్వారా భగవంతుని దర్శించుకోవడానికి ఆయన మంత్రం ఉపయోగపడితే పడవచ్చు. ఆయన మూల మంత్రాలన్నీ భగవద్ దర్శనం కోసమో అనుష్ఠానం కోసమో తప్ప ఈ మంత్రం చదవటం వల్ల ఈ వస్తువు ఆకాశం నుంచి వచ్చింది, ఈ వస్తువు నేను సృష్టించాను ఈ మంత్రం ద్వారా అన్న మానవుడెవడు లేడు. ఒకవేళ అలా ఎవడైనా చెప్పినా కానీ వాడు ఋషిగా దొంగవాడు. కాబట్టి విశిష్ట శిష్టకృత్ అన్నాడు వెంటనే. విశిష్టమైనటువంటి ఆచార వ్యవహారములు కలవాడు శిష్టకృత్. ఇతరులు చేసే పనికి హాని జరగకుండా కాపాడువాడు శిష్టకృత్. శిష్టులను రక్షించటమే పనిగా కలవాడు. కృత్ అంటే పని. శిష్టాచార సంపన్నులు ఎవరైతే ఉన్నారో వారిని ఎల్లవేళలా రక్షించువాడు శిష్టకృత్ అన్నాడు. మళ్ళీ చెప్పుకున్నాం, ఎవరు శిష్టాచారులు అంటే వేద ధర్మాలను అనుసరించువారు. వేద ధర్మాన్ని అనుసరించేవారు వీరే కావాలని ఏం లేదు. ఏదో ఋషులై ఉండాలి, ఏదో బ్రాహ్మణులై ఉండాలి, బ్రహ్మజ్ఞానం పొందినవాడై ఉండాలి, చదువుకున్నవాడు, ఇవన్నీ అవసరం లేదు. వేద ధర్మాలను ఎవరు అనుసరిస్తారో వారు శిష్టులు. దానికి కులంతో కానీ, ప్రాంతంతో కానీ, మతంతో కానీ, సాంప్రదాయంతో కానీ, ఆచార వ్యవహారాలతో కానీ సంబంధం లేదు. ఎవరు వేదంలో చెప్పిన ధర్మాన్ని అనుసరిస్తారో వారు శిష్టులు. వారిని రక్షించుకునే బాధ్యత ఎవరిదయ్యా అంటే భగవంతుడిది. వేదాచార సంపన్నులను రక్షించుకోవటంలో కృత్ ఎప్పుడూ కూడా నిశ్చలమైనటువంటి స్థితిని కలిగి ఉంటాడు కాబట్టి శిష్టకృత్. శిష్టాచారాలను రక్షించుకోవడం, వాటిని అనుసరించే వారిని కూడా రక్షించడం అనేది ఆయన యొక్క కృత్, ఆయన పని. కాబట్టి శిష్టకృత్ అని చెప్పేసి ఒక పదాన్ని మనకు ఇక్కడ వాడటం జరిగింది. మిగతా భాగాన్ని రేపటి భాగంలో చూద్దాం. శ్రీ కోదండరామ యూట్యూబ్ ఛానల్.
ఇది ఆధ్యాత్మికమైనటువంటి ఛానల్ కాదండి. పరిశోధనాత్మకమైనటువంటి విషయాలను మాత్రమే చెప్పే ప్రయత్నం చేస్తాను. తర్వాత ధర్మ సందేహాలు, తర్వాత ఆచార వ్యవహారాలు, పండుగలు, పర్వదినాలు, జ్యోతిష్శాస్త్ర సంబంధమైనటువంటి విషయాలు, తర్వాత మనకు కలిగేటటువంటి నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి అనుమానాలు, సందేహాలు, తర్వాత సాహిత్య సంబంధమైనటువంటి విషయాలను మనం ప్రస్తావిస్తూ దాంట్లో ఉన్నటువంటి మనకు అనుసంధానంగా ఉన్నటువంటి మానవులకు ఉపయోగపడేటువంటి విషయాల్ని మాత్రమే మనం ప్రస్తావించడం జరుగుతుంది. నా ఛానల్ని చాలామంది ఆదరిస్తున్నారు, కాంప్లిమెంట్ ఇస్తున్నారు, అప్పుడప్పుడు కామెంట్ కూడా చేస్తున్నారు. మీకేమైనా సందేహాలు ఉన్నా కానీ అడగండి, కామెంట్ చేయండి, కాంప్లిమెంట్ ఇవ్వండి. తర్వాత నన్ను ఆశీర్వదించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఇష్టమైన వాటిని. లేదా ఇంకా ఏమైనా అర్థం కాని విషయాలు ఉన్నా కానీ కామెంట్ బాక్స్లో రాయండి. వాటికి నేను సమాధానం చెప్పే, నా నేర్చిన భంగి చెప్పి, నా గురువులు ఏవైతే నాకు చెప్పారో, నా పరిజ్ఞానం ఎంతవరకు అయితే ఉంటుందో నేను చదివినటువంటి దాన్ని అనుసరించి చెప్పే ప్రయత్నం చేస్తాను. స్వస్తి ప్రజాభ్యాం.